హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు కానీ అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 61వ భాగం. మను ఫేస్ ని 2 చేతులతో గట్టిగా పట్టుకుని కోపంగా, నీ నోరెలా మూయించాలో నాకు బాగా తెలుసు అంటూనే ఆమె పెదవులందుకున్నాడు అభిరామ్. తన నుండి వదిలించుకోవడానికి ఎంత గింజుకుంటున్నా సింహం పంజాకి చిక్కుకున్న కుందేలు పిల్లలా అయ్యింది తన పరిస్థితి. తనెంతకీ వినకపోవడంతో ఏదో భయపెట్టి తనని కంట్రోల్ చేద్దామనుకున్నాడు అభి. కాని అధరాల మధురానుభూతికి మైకం కమ్మగా భయపెడదామనుకున్నవాడు కాస్త మధువుని రుచి చూశాక తన చేతి పట్టుని బిగించి ఆమెని దగ్గరికి తీసుకుంటూ తన కౌగిల్ని బిగించే కొద్దీ ఊపిరాడినట్టుగా తయారయింది మను పరిస్థితి. దాంతో తనని నెట్టేయడానికి ఎంత ట్రై చేసినా ఒక్క ఇంచు కూడా కదిలించకపోవడంతో వీపు మీద గట్టిగా చేతులతో కొట్టడం స్టార్ట్ చేసింది. ఆమె చేతి గాజులు పగిలి కింద పడిపోతున్నాయి. కానీ అభిని మాత్రం దూరం చేయలేకపోయింది. బేసికల్గా తనని రెసిస్ట్ చేస్తే నచ్చని అభి తనలా కొడుతుండటంతో తన ఉక్కు కౌగిల్ని బిగిస్తూ ఆమెకి ఊపిరిడనివ్వకుండా చేస్తున్నాడు. అతని భుజాల మీద మను చేతి గోర్లు గుచ్చుకుపోయి తెల్లటి షర్టు నుండి బ్లేడ్ మార్క్స్ వస్తున్నాయి. దాదాపు 10 నిమిషాల తర్వాత నిస్సహాయంగా మారిన మను చేతులు చలనం కోల్పోయి నిస్సత్తువగా మారిపోగా వర్షిస్తున్న ఆమె కళ్ల నుండి కారుతున్న కన్నీటి ఉప్పదనం పెదవులకి చేరడంతో అప్పటికి గాని మత్తు వదల్లేదు అభికి. నెమ్మదిగా ఆమె పెదవులందుకో వదలగానే తెల్లగా ఉన్న తన ముఖం కాస్త కందిపోయి ఎర్రగా మారిపోయింది. అప్పుడు కాని తనెంత పెద్ద తప్పు చేస్తున్నాడో తెలియలేదు అభిరామ్కి. తన కళ్ళల్లోకి చూస్తూ, నువ్వు నన్ను రెస్ట్రిక్ట్ చేసే కొద్దీ నాలో పంతం పెరుగుతుంది మను. డోంట్ డూ దట్. నేను చాలా నార్మల్గా నీకు చెప్పాలనుకున్నా, కానీ నువ్వు ఓవర్గా రియాక్ట్ అయ్యి నన్ను కంట్రోల్ తప్పేలా చేశావు అని లైఫ్లో ఫస్ట్ టైం సారీ అన్న వర్డ్ని చెప్పి పెదవుల మీద మళ్ళీ అంటనట్టుగా ముద్దు పెట్టాడు. అప్పటి వరకు అభి చేతిలో బొమ్మలా మారిన తను అతని చర్యకి చలనం లేనట్టుగా కళ్ళు మూసుకుపోయి అభి చేతిలోనే నిస్సత్తువుగా వాలిపోయింది. మను మను అంటున్నా తను పలక్కపోవడంతో ఆమెని గుండెల మీదకి చేర్చుకుని నెమ్మదిగా నడిపించుకుంటూ బెడ్ మీద పడుకోబెట్టాడు. తన పెదవుల మీద పడ్డ పంటిఘాటు ఎర్రగా కనిపిస్తుంటే ఆ బ్లడ్ని చేత్తో తుడుస్తూ, అనవసరంగా నన్ను రెచ్చగొట్టావు. నా గురించి పూర్తిగా కాకపోయినా కొంచెమైనా నీకు తెలుసు కదా మను. కోపమొస్తే నేను మనిషిని కాదు అనుకుంటూ అలానే ఆమె పక్కనే కూర్చుండిపోయాడు అభిరామ్. మార్నింగ్ 8ంటికి మగతగా కళ్ళు తెరిచిన మనుకి ఇంకా మత్తు వదలకపోవడంతో నెమ్మదిగా పైకి లేచింది. పెదవి మంట పొడుతుంటే చేయి పెట్టి చూసుకుంది. ఇంకా తడి కూడా ఆరని రక్తం చేతికి తాకడంతో తెల్లవారుజామున తనకి అభికి జరిగిన మాటల యుద్ధం తర్వాత అతను ఆమెని ముద్దు పెట్టుకోవడం తను ప్రతిఘటించడం గుర్తొచ్చింది. ఆ తర్వాత ఏమీ గుర్తు రాకపోవడంతో కంగారుగా తనేం చేశాడు నన్ను అనుకుంటుంది. అప్పుడే అభి లోపలికి రావడంతో కోపంగా అతని ముందుకెళ్ళి 2 చేతులతో అతని షర్ట్ కాలర్ పట్టుకుని, ఏం చేశావు నన్ను చెప్పు, స్పృహలో లేని నాతో నీ కోరిక తీర్చుకున్నావా అని గట్టిగా ఏడుస్తూ అరుస్తుంటే ఒక క్షణం కోపంతో చేతులు బిగుసుకున్నాయి అభికి. కాని అంతలోనే నవ్వుతూ, నిన్నేమైనా చెయ్యాలి అనుకుంటే పెళ్ళైన 5 నెలల్లో నాకది పెద్ద కష్టం కాదు. ఇలాంటి సిచ్యువేషన్ నాకు చాలాసార్లు వచ్చింది. నీకింకా డౌట్గా ఉంటే వాష్రూంలోకి వెళ్ళి నిన్ను నువ్వు చూసుకో, నీకే అర్థమవుతుంది అని చెప్పి తన చేతులు విడిపించుకుని బయటికెళ్ళిపోయాడు. ఆ రోజంతా మను బయటికి రానేలేదు. తనలో తనే బాధపడుతూ గదిలోనే ఉండిపోయింది. అభి, ఏంటి మను పొద్దున్నుండి చూడనేలేదు అని అడిగింది గాయత్రి. తనకు కొంచెం తలనొప్పిగా ఉందమ్మా, రెస్ట్ తీసుకుంటుంది. రామ్ అభివైపు కోపంగా చూస్తూ, బాగా కవర్ చేస్తున్నావన్నయ్యా. తనే పరిస్థితిలో ఉందో నాకు తెలుసు.
నువ్వెలా మాట్లాడుంటావో కూడా నేను ఊహించగలను. పాపం మను, నీలాంటి వాణ్ణి చేసుకున్నందుకు కొద్ది రోజులు బాధపడాల్సిందే, తప్పదు అనుకున్నాడు. అదే రోజు రాత్రి అభి రూంలోకి వెళ్ళగానే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందన్నట్టుగా ఏడుస్తూ అలానే కూర్చోనుంది మను. తననొకసారి విసుగ్గా చూసి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు. అసలు తనొచ్చింది కూడా గమనించనంతగా ఆలోచనల్లో ఉండిపోయిందామె. ఇంకా ఎంతసేపు అలా ఉంటావు అన్న అభి గొంతుకు ఉలిక్కిపడి అతని వైపు చూసింది. తన దగ్గరకు రాబోతుంటే భయంగా కూర్చున్న చోట నుండే వెనక్కి జరుగుతుంది. దాంతో ఎక్కడివాడక్కడే ఆగిపోయి వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, పొద్దున్నుంచి చూస్తున్నాను, ఎంతసేపు అలా కూర్చుంటావు? ఏమైనా తిన్నావా అసలు అని కోపంగా అడిగాడు. తను పలక్కపోవడంతో కిందకి కాల్ చేసి ఫుడ్ తీసుకురమ్మని చెప్పాడు. మెయిడ్స్ ట్రేలో ఫుడ్ తీసుకొచ్చి పెట్టి వెళ్లారు. తన ముందు నీస్ మీద కూర్చుని, చూడుమను అంటూ ఆమెను పట్టుకోబోయాడు. తనకా ఛాన్స్ ఇవ్వకుండా భయంగా దూరం జరిగింది. భయపడుతుందని అర్థమై, ఓకే దూరంగానే ఉంటాను, భయపడకు అని, ఇలా ఏడ్చి పస్తులున్నంత మాత్రాన నీకు ఒరిగేదేమీ లేదు అని ట్రేలో ఉన్న ఫుడ్ ప్లేట్లో పెట్టి, భోంచేయపోతే నీరసమొస్తుంది, తిను అని చేతికందించాడు. కోపంగా ఆ ప్లేట్ని విసిరికొట్టింది. దాంతో అన్నంతో పాటు మిగిలిన కర్రీస్ అన్నీ కూడా రూమంతా చిందరవందరగా పడిపోయాయి. కోపంగా, ఏయ్ నిన్ను అంటూ కొట్టడానికి చెయ్యెత్తాడు అభిరామ్. భయంతో కళ్ళు గట్టిగా మూసుకుంది. తన ఫేస్ని చూసి ఎత్తిన చేతిని గాల్లోనే కిందకి దించేశాడు అభిరామ్. ఏంటే నీ పొగరు? ఊరుకుండుంటే రెచ్చిపోతున్నావు. నేను తాగుతాను, తిరుగుతాను, తందనాలాడతాను. అయితే ఏంటిప్పుడు? ఇలా అన్నం నీళ్లు మార్చుకుని కూర్చున్నావంటే చస్తే అందరికీ నేను సమాధానం చెప్పాలి. దీన్నేమంటారో తెలుసా? గిల్లి జోలపాడడం అంటాడు. నీలాంటి వాడి చేత్తో మంచినీళ్లు తాగిన మహాపాపం నాకంటుకుంటుంది. బలవంతంగా నన్ను ముద్దు పెట్టుకోగలవేమో కాని, నన్ను సొంతం చేసుకోగలవేమో కాని, నా మనసుని మాత్రం నువ్వు గెలుచుకోలేవు. నా గొంతులో ప్రాణముండగా నేను నిన్ను క్షమించలేను అని మను అంటే కోపంగా, చూడు, నిన్ను కావాలి అనుకుంటే నా నుండి తప్పించుకోవడం నీకు తరం కాదు. మన పెళ్ళై 5 నెలలైనా నువ్వింకా పవిత్రంగానే ఉండవు. నేను నచ్చిన దాని వెంట పడతానేమో కాని బలవంతంగా ఎవరిని సొంతం చేసుకోలేదు, గుర్తుపెట్టుకో అని చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ మళ్ళీ ఆగి, మన మధ్య ఉన్న ప్రాబ్లమ్స్కి ఇంట్లో వాళ్ళని లాగకు, వాళ్ళు బాధపడితే నా రియాక్షన్ ఇంకోలా ఉంటుందని చెప్పి వెళ్ళిపోయాడు అభి. అలా వెళ్ళిన అభిరామ్ ఆ రాత్రంతా మాన్షన్కి రానేలేదు. మను కూడా అతన్ని గురించి ఆలోచించలేదు. ఎప్పట్లా సూర్యుడు తన డ్యూటీ తను చేస్తూ పొద్దున్నే వచ్చేశాడు. ఇంతలో మను అంటూ అరుంధతమ్మ డోర్ కొట్టడంతో మగత నిద్రలో ఉన్న మను నెమ్మదిగా కళ్ళు తెరిచింది. మను, డోర్ తీయమ్మా అని గాయత్రి కూడా అనడంతో ఫ్లోర్ మీదే 2 రోజుల నుండి ఉండడం వల్ల ఒళ్లంతా నెప్పులుగా అనిపిస్తుంటే, వస్తున్నానమ్మమ్మా అంటూ అడుగులో అడుగేసుకుంటూ వెళ్లి డోర్ ఓపెన్ చేసింది. తిండి లేక ముఖమంతా పీకుపోయి నీరసంతో తోటకూర కాడలా వాలిపోతున్న మనుని చూసి కంగారుగా, మను, ఏంటమ్మా ఇది, ఇలా అయిపోయావేంటి? నిన్నంతా హాస్పిటల్లో ఉండి నిన్ను చూడనేలేదు, ఏమైంది అని గాయత్రి కంగారుగా అడిగితే, అదేం లేదు, కొంచెం ఫీవర్గా ఉంది అంతే. అలాగా, పద హాస్పిటల్కి వెళ్దాం. వద్దులే అమ్మమ్మ, ఇప్పుడు బానే ఉంది, టాబ్లెట్ వేసుకున్నాను. నువ్వు కిందకి రాకపోతే అభి రాత్రి భోజనం పంపమన్నట్ట, ఇంతకీ భోంచేసావా లేదా? రాత్రి అభి భోజనం తీసుకురావడం గుర్తొచ్చి చిరాగ్గా, చేశానమ్మమ్మ అంది. గాయత్రి ఆమె తల మీద నిమురుతూ, ఎందుకైనా మంచిది, డాక్టర్కి కాల్ చేస్తాను. వద్దత్తయ్యా, నేను బానే ఉన్నాను, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, వస్తాను. సరేమ్మా, జాగ్రత్త అని చెప్పి ఇద్దరూ వెళ్ళిపోయారు. రూమంతా పడిన అన్నం మెతుకులు కాళ్లకి అంటుకుంటుంటే గౌరిని పిలిచి క్లీన్ చేయమని చెప్పి తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. వేడివేడి నీళ్లు ఒంటి మీద పడుతుంటే తన బాధంతా కన్నీళ్ల రూపంలో బయటికొచ్చేస్తుంది మనుకి. నిన్నేం చేశానో నువ్వు చూసుకో అన్న అభిమాటలు గుర్తొచ్చి అద్దంలో ఒకసారి తనని తను చూసుకొని, నువ్వు నన్నేం చేయనంత మాత్రాన నువ్వు మంచివాడివి పోవు అభి. నువ్వు నాకు చేసిన మోసాన్ని ఈ ఒక్క నెపంతో కడిగేయలేవు అనుకుంటూ స్నానం ముగించి బయటకొచ్చింది.
అప్పటికే గౌరి రూమంతా క్లీన్ చేయడంతో తను రెడీ అయి కిందకెళ్తుంటే ఆమెకి ఎదురొచ్చాడు రామ్. తన వైపు బాణం లాంటి చూపు విసిరి వెళ్ళిపోబోయింది. ఇప్పుడెలా ఉన్నావు అని అడిగాడు. మీ అన్నదమ్ముల నిజస్వరూపం తెలిసాక బతికున్న శవంలా ఉన్నాను అంది. వాడితో నన్నెందుకు పోలుస్తావు మను అన్నాడు రామ్. ఎందుకంటే ఇద్దరూ ఎందులోనూ తీసిపోరు కాబట్టి. ఆడదంటే మీ ఇద్దరికీ ఒక ఆటబొమ్మతో సమానం కాబట్టి. మను కన్నీళ్లతో, ఏ నేనన్న దాంట్లో తప్పేముంది? నీ అన్నకి కోరిక తీర్చడానికి రోజుకో ఆడది కావాలి. నువ్వు వదిన్నని తెలిసిన నీకు నా మీద కోరిక చావదు. ఇద్దరికీ నా దృష్టిలో పెద్ద తేడా ఏమీ లేదు. ప్లీజ్ మను, నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ట్రై చెయ్యి అని ఏదో చెప్పబోయాడు. డోంట్ టాక్ రామ్, మీ మొహాలు చూడాలంటేనే నాకు కంపరంగా ఉంది అని చెప్పి వెళ్ళిపోయింది మను. కోపంగా ఆమె వైపే చూస్తుండిపోయాడు రామ్. ఇంతలో మను, అభి ఎక్కడమ్మా అంటూ వచ్చింది గాయత్రి. తెలీదత్తయ్య, ఇంత పొద్దున్నే ఎక్కడికెళ్ళాడు? జిమ్లో కూడా లేడే అనుకుంటూ కాల్ చేయబోయింది. అప్పుడే గుడ్ మార్నింగ్ మామ్ అంటూ లోపలికొచ్చాడు అభి. ఇంత పొద్దున్నే ఎక్కడికెళ్ళావురా? జస్ట్ అలా బయటికెళ్ళానమ్మా అని మను వైపు కోపంగా చూస్తూ చెప్తుంటే, ఇంత పొద్దున్నేనా? లేదుమా, ఒక ఫ్రెండ్ పని మీద ఫోన్ చేస్తే నైటే వెళ్ళాను. కనీసం మనుకైనా చెప్పెళ్ళొచ్చుగా అభి. నేను అనవసరమైనప్పుడు చెప్పాల్సిన అవసరం లేదనిపించింది అని చెప్పి మనుని కోపంగా చూస్తూ మను పక్కనుండే వెళ్తుంటే మందు స్మెల్ గప్పున కొట్టడంతో తనెక్కడికెళ్లాడో అర్థమై వెళ్తున్న తన వైపే కోపంగా చూస్తుండిపోయింది మను. ఎప్పుడూ తనతో అల్లరి చేస్తూ తనతో తిట్టించుకుంటూ ఉండే మను ఇప్పుడు తన గురించి పూర్తిగా తెలిసేసరికి కనీసం తన ముఖం కూడా చూడ్డానికి ఇష్టపడకపోవడంతో ఫుల్లుగా డ్రింక్ చేసి వాళ్ళ రెస్టారెంటే అవడంతో అక్కడే పడుకుని పొద్దుటే ఇంటికొచ్చాడు అభిరామ్. కాని ఎక్కడో బాధ. 5 నెలలుగా ఎదురుగా ఉన్న తనని చూస్తూ లేవడం మొదలు తన గాజుల చప్పుడు, కాలిమువ్వల సవ్వడి నుండి తన చేతి టీ వరకు అన్నీ అతనికి అలవాటైపోయాయి. వద్దనుకుంటున్న తన నవ్వు, మాట, ముఖ్యంగా తన అమాయకత్వం గుర్తొస్తుంటే నైట్ ఫుల్గా డ్రింక్ చేసి మధ్యరాత్రి మాన్షన్కి చేరుకున్నాడు. తూలుతూ తడబడుతూ వచ్చి డోర్ ఓపెన్ చేశాడా రోజు. 2 రోజులుగా అసలు నిద్రనేదే లేని మను సోఫాలో మగతగా నిద్రపోతుండడం చూసి చప్పుడు చేయకుండా అడుగులు అడుగేసుకుంటూ తన దగ్గరికెళ్లాడు. క్రీమ్ కలర్ షిఫాన్ శారీ, సింగిల్ స్టెప్ పళ్ళు వేయడం వల్ల బ్లౌజ్లో ఇమిడైన బిగితనైన మగం, చెదిరిన పైట నిలవంకలా కనిపిస్తున్న నడుము తన శారీ కలర్లో కలిసిపోయి మరింత అందంగా కనిపిస్తూ తన వంపు సంపులను అందంగా బహిర్గతం చేస్తుంటే తన కంటికి అజంతా శిల్పంలా కనిపిస్తుంది మను. మది చెదరగొడుతున్న అందం తన కళ్ళకి కనువిందు చేస్తుండడంతో నెమ్మదిగా ఆమె పక్కకు చేరాడు అభిరామ్. విన్నారు కదా ఫ్రెండ్స్, అభిరామ్ అసలైన రూపం చూసి మను అసహించుకుంటుంది. పూర్తిగా అతనికి దూరంగా ఉండిపోయింది. 2 రోజుల నుండి తిండి నీళ్లు కూడా మానేసి అతని గురించి ఆలోచించడం వదిలేసింది. ఒకవైపు రామ్, మరోవైపు అభి. వీళ్ళిద్దరిలో ఎలా ఫేస్ చేస్తుంది మను? అదేంటనేది ముందు ముందు తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, ఈ స్టోరీ సబ్స్క్రిప్షన్లో ఉంది. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి వెంటనే మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.